ఆండ్రాయిడ్ మొబైల్, టర్మక్స్ యాప్ మరియు ఏపీకే టూల్ యాప్. ఇప్పుడు టర్మక్స్ యాప్ ని అప్డేట్ మరియు అప్గ్రేడ్ చేయాలి. టర్మక్స్ ఓపెన్ చేసి ఈ కమాండ్స్ టైప్ చేయండి: apt update and apt upgrade ప్రాజెక్ట్ని డౌన్లోడ్ చేయాలి. apt git clone https://github.com/reddydeveloper/reddyrat. ఇక్కడ యూజర్ నేమ్గా మీ గిట్హబ్ యూజర్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ యూజర్ నేమ్ రెడ్డీ డెవలపర్. పాస్వర్డ్ అడిగినప్పుడు మీ గిట్హబ్ పర్సనల్ యాక్సెస్ టోకెన్ ఇవ్వాలి. ఇవ్వండి cd reddyrat/server. ఈ కమాండ్ వల్ల రెడ్డీ ర్యాట్ ప్రాజెక్ట్లోని సర్వర్ ఫోల్డర్లోకి వెళ్తాం. వెబ్సైట్ రన్ అయ్యేది ఇదే ఫోల్డర్ నుంచి. తర్వాత ఈ కమాండ్ ఇవ్వండి ls. ఈ కమాండ్ వల్ల ఈ ఫోల్డర్లో ఉన్న అన్ని ఫైల్స్ స్క్రీన్ మీద కనిపిస్తాయి. index.js మరియు package.json. ఈ కమాండ్ వల్ల package.jsonలో ఉన్న అన్ని రిక్వైర్డ్ లైబ్రరీస్ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతాయి. ఈ కమాండ్ ఇవ్వండి node.index.js. ఈ కమాండ్ రన్ చేసిన తర్వాత సర్వర్ స్టార్ట్ అవుతుంది. అంటే మీ వెబ్సైట్ లైవ్ అయింది. స్క్రీన్ మీద సర్వర్ రన్నింగ్ అనే మెసేజ్ వస్తుంది. వెబ్సైట్ స్టాప్ చేయాలంటే కీబోర్డ్లో ctrl+c నొక్కండి. అంతే. ఈ స్టెప్స్తో ప్రాజెక్ట్ ఓపెన్ చేసి డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేసి వెబ్సైట్ సక్సెస్ఫుల్గా. ముందుగా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఇప్పుడు MD5 హ్యాష్ జనరేటర్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. కింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీ స్ట్రింగ్లో రెడ్డీ అని టైప్ చేయండి. జనరేట్ లేదా కన్వర్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకొక కోడ్ bash nano maindb.json. ఈ కమాండ్ ఏమి చేస్తుంది? స్క్రీన్ మీద యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ డీటెయిల్స్ కనిపిస్తాయి. కీబోర్డ్లో ఉన్న యారో బటన్స్ అప్, డౌన్, లెఫ్ట్, రైట్ ఉపయోగించి కర్సర్ని పాస్వర్డ్ ఉన్న లైన్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఇప్పుడక్కడ ఉన్న పాత MD5 హ్యాష్ లేదా ముందుగా Ctrl+X నొక్కండి. తరువాత Y నొక్కండి. తరువాత ఎంటర్ నొక్కండి. ఇలా చేయగాని ఫైల్ సేవ్ అయ్యి మీరు మళ్ళీ టర్మక్స్ మెయిన్ స్క్రీన్కి వస్తారు. ఇంతతో పాస్వర్డ్ సక్సెస్ఫుల్లీ అప్డేట్. ఈ కమాండ్ ఇవ్వండి node.index.js. ఈ కమాండ్ రన్ చేసిన తర్వాత సర్వర్ స్టార్ట్ అవుతుంది. అంటే మీ వెబ్సైట్ లైవ్ అయింది. స్క్రీన్ మీద సర్వర్ రన్నింగ్ అనే మెసేజ్ వస్తుంది. వెబ్సైట్ స్టాప్ చేయాలంటే కీబోర్డ్లో ctrl+c నొక్కండి. అంతే. ఈ స్టెప్స్తో ప్రాజెక్ట్ ఓపెన్ చేసి డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేసి వెబ్సైట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది.